ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూటమి అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు నామినేషన్లు వేశారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రి నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు వచ్చారు. చంద్రబాబు, లోకేష్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అభ్యర్థులు తెలిపారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. టీడీపీలో కష్టపడితే పదవులు దక్కుతాయన్నారు. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశంలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది అంటున్న కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మొత్తం కూడా కావలి గ్రీష్మ, అలాగే బీద రవిచంద్ర, బీటీ నాయుడు ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చారు. అయితే మనతో మాట్లాడడానికి కావలి గ్రీష్మ గారు ఉన్నా మేడం, ఈరోజు నామినేషన్ చేసి వచ్చారు. అయితే కొన్ని పత్రికలు అత్యంత దారుణంగా మీ పట్ల రాశారని కూడా చెప్తున్నారు. ఎలా చూస్తారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన ఈరోజు క్లిప్పింగ్ కానివ్వండి, అంటే మీరు ఈరోజు సాక్షిలో నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక క్యాండిడేట్ గురించి కానీ నామినేషన్ వేస్తున్నారు అని అంటే చెప్పడానికి ఏదో యాంటీగా చెప్పడానికి చాలా ఉంటాయి. వీళ్ళకి చెప్పడానికి ఏం లేదు. ఇంకో సంగతి ఏంటి అని అంటే, ఈ మహానాడు నేను మాట్లాడాను అందుకే వచ్చాయి అనుకోని, బూతుల వల్ల ఎవరికైనా పదవులు వచ్చాయి అని అంటే ఆ సంస్కృతి స్టార్ట్ అయ్యిందే ప్యూర్లీ 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు లిటరల్ గా కొడాలి నాని కానీ రోజా కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళని అంటే, మేము తిట్టాము మాకేం ఇస్తున్నారు, మేము ఇలా ఈరోజు అసెంబ్లీలో అన్నాము మాకేం ఇస్తున్నారు అన్న కాన్సెప్ట్ లోని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అంతా అలా ఉందండి. ఈ సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు. తెలుగుదేశం పార్టీలోని మేము ఏదైనా ఆవేశంతో మాట్లాడామనంటే అది ప్రజలలోని వచ్చిన యాంటీ వైఎస్ఆర్సీపీ తాలూకా మాటలే మేము ఒక మైక్ పట్టుకొని మాట్లాడడం జరిగింది తప్పితే ఇది మేము మాట్లాడిందో లేకపోతే ఇది ప్రజల తరఫు నుంచి మేము ఒక వాయిస్గా మాట్లాడాం అంతే. అండ్ వీళ్ళు నిజంగానే బాగా చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. బూతులు ఇప్పేందుకే మీకు ఈ పదవి ఇచ్చారని చెప్పి కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? ఇటువంటి వాళ్ళు నీతులు చెప్తానుక శాసనమండలికి వచ్చేది కూడా అని చెప్తున్నారు. పచ్చకావట్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే అనిపిస్తుంది. వాళ్ళు అలా ఆ కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాగ అనిపిస్తుంది. కానీ కేవలం నేను ప్రజల తరఫు నుంచి పోరాడాను కాబట్టి, దళిత కులం నుంచి వచ్చిన మహిళగా నన్ను సపోర్ట్ చేయటానికి కాబట్టి ఈరోజు కౌన్సిల్లోని నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది ప్యూర్లీ లోకేష్ అన్న గారు యంగ్స్టర్స్ ఉండాలి, మహిళలు ఉండాలి, దళితులు ఉండాలి, ప్రతి ఒక్కరిని మనం సపోర్ట్ చేయాలి. బడుగు బలహీన వర్గాల తాలూకా మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న సిద్ధాంతాలతో ఈరోజు నాకు వచ్చింది తప్పితే ఈరోజు నేను ఏదో అన్నానో ఇది ఇలా జరిగిందని అది వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళది కాబట్టి వాళ్ళకి అలాగ అనిపిస్తుందండి. సార్ చెప్పండి సార్, నామినేషన్స్ వచ్చారు, ఎలా ఉన్నాయి? ఈరోజు రాష్ట్రం అంతా బలహీన వర్గాలు 3 సీట్లు తెలుగుదేశం పార్టీకి కూటమిలో 3 సీట్లు కూడా బీసీలు ఎస్సీలకి అవకాశం కల్పించడంతో 3 కూడా 100% బీసీలకి ఎస్సీలకి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అంటే ప్రధానంగా చూస్తే ఈసారి బీసీలకి పెద్ద అవకాశం కల్పించారు. ఎలా చూస్తారు వాటిని? అంటే 2 బీసీలు 1 ఎస్సీకి ఇచ్చారు. ఎలా చూస్తారు టీడీపీ బీసీలకి ఇవ్వడం పట్ల? అనేక మంది ఆశావాహులు, అర్హతలు ఉన్నటువంటి నాయకులు ఉన్నప్పటికి కూడా బలహీన వర్గాలకు అవకాశం కల్పించాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో బలహీన వర్గాలపై ఉన్నటువంటి ఒక నమ్మకం, తెలుగుదేశం పార్టీ విధానం ఆనాడు తాత నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి నారా లోకేష్ బాబు వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకు పెద్దపీట అనేటువంటిది మా ఎంపికే ఒక నిదర్శనం. ఆశావాహులు చాలా మంది ఉన్నారు, వాళ్ళెవరికి కూడా దక్కిన అవకాశం మీకు దక్కింది. ఈ విషయంలో నేను ఈ రాష్ట్రంలోని అదృష్టవంతుడని చెప్తున్నాను. కారణం ఏంటంటే ఉండేది 5 సీట్లు, కూటమికి జనసేన 1, బీజేపీ సభ్యులకు 1 పోతే 3 మిగిలినాయి. ఆ 3 సీట్ల కోసం ఏమాయములు ఎంతోమంది పెద్దలు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు, ఎంతోమంది అర్హులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తూ మరి 2వసారి నాకు అవకాశం ఇచ్చింది. దాని అర్థం తెలుగుదేశం పార్టీలో కష్టపడితే పని చేస్తే మరి ఈ రకంగా ఎన్నిసార్లు అవకాశాలు వస్తానడానికి నిదర్శనం నేను. అందుకోసమే నా అంత అదృష్టవంతుడు ఎవరు లేదని చెప్తున్నాను. మీ ద్వారా బడుగులకి ఒకటే సందేశం ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీలో రండి, పని చేయండి. పని చేస్తే ఇక్కడ డబ్బులు అవసరం లేదు, గాడ్ ఫాదర్ అవసరం లేదు, మీ పనితన ఆధారంగానే పని చేశాం ఈరోజు ఈ స్థాయికి, సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు.
ఇది పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా మంచి గుర్తింపు లభించిందని చెప్పి కూడా ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికయ్యారో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక కావలి గ్రీష్మ మాత్రం ఏదైతే వైసీపీ నేతలు దళితుల పట్ల చాలా కించపరిచే విధంగా కూడా ఈరోజు కొన్ని పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. మొత్తం కూడా దళిత ద్రోహి వైఎస్ జగన్ నిలిచిపోతారని చెప్పి కూడా ఈరోజు చూసిన రాతల ద్వారా అయితే కూడా స్పష్టమవుతుందని కూడా కావలి గ్రీష్మ అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పార్టీలో కష్టపడే వారికి మాత్రం ఖచ్చితంగా చోటు దక్కిద్ది అని చెప్పి కూడా టీడీపీ ఎమ్మెల్సీలు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర్తో పూర్ణ ఏబీ నాంద్రతి అసెంబ్లీ నుంచి.